నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అంటే మనకు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు. ఆల్రెడీ అది ప్రారంభమైపోయింది. ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు. అటువంటి రాశులు ఏంటో వివరంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర మరియు నవరత్నాల నిపుణురాలు తనిష్క గారు. వారితో మాట్లాడి వీటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సింహరాశి వారిపైన శని వక్రగతి వల్ల ఎటువంటి ప్రభావం చూపించబోతోంది? సింహరాశికి ఆల్రెడీ అష్టమ శని జరుగుతూ ఉంది మనం చెప్తున్నాం. కానీ అష్టమ శనిలోంచి వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే శని వగ్రంలో ఉన్నాడు. అష్టమాధిపతి వాళ్ళకి ఇప్పుడు జనరల్గా వాళ్ళకి 6th 7th లాడు. 6th వచ్చి శత్రువుల గురించి ఉండేది, రుణం గురించి ఉండేది, తర్వాత వచ్చి వాళ్ళకి రోగం గురించి ఉండేది. ఈ స్థానం వచ్చి 8కి వెళ్ళినప్పుడు ఏమైందంటే అసలు మనకు తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే సింహరాశి వాళ్ళు వాళ్ళకి ఎంతో భయపడుతూ ఉన్నారు. ఏం బాధపడవద్దు అని చెప్తూ ఉన్నాము. సో కొన్ని పూజలు అయితే ఫాలో అయినారు. కానీ మేజర్ యాక్సిడెంట్ అయింది, కానీ వాళ్ళకి ఏం సమస్యలు లేదు. దాంట్లోంచి తప్పించారు. అలాది భగవంతుడు వాళ్ళకి అది ఆ పూజల వల్లనే వచ్చినాయి. ఇది అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అష్టమ శని వచ్చినప్పుడు సింహరాశికి అష్టమ శని ఎప్పుడైతే వచ్చిందో ఆ 1 వీక్లోనే వాళ్ళకి ఆ యాక్సిడెంట్ అనేది అయింది, పడింది అసలు. కానీ ఏం కారు అయితే వాళ్ళకి ఏమైందండి, అసలు పోతే మళ్ళీ వాళ్ళు ఇన్సూరెన్స్ అప్లై చేసుకుని అది క్లెయిమ్ చేస్తారు, తెచ్చుకోవచ్చు. అది వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు, వచ్చేసింది ఆ మనీ. వీళ్ళకి ఏం చిన్నగా లైట్ గా కూడా దెబ్బ తాకలేదు. అది పెద్ద విషయం. ఆ కారుని చూస్తే అసలు మేజర్ గా ఏదైనా అయి ఉంటుంది అనుకుంటారు, కానీ ఏం కాలేదు. సో ఈ పూజలు బాగా చేసుకుంటారనమాట వాళ్ళు. నెక్స్ట్ అష్టమ శనికి ఏంటంటే జనరల్ గా వాళ్ళ సింహరాశి వాళ్ళకి అష్టమ శని అనేటప్పుడు మేజర్ యాక్సిడెంట్ గురించి మనం అప్పుడు చెప్తూ ఉంటాం. ఇక్కడ శత్రు బాధలు. ఇప్పుడు ప్రెసెంట్ ఆయన వగ్రమై ఉన్నాడు. దాని వల్ల ఒక 3 months వాళ్ళకి మంచిగా ఉంటుంది. మరి అంత పెద్ద అష్టమ శని ఇక్కడికి బ్రేక్ అయ్యి మళ్ళీ నవంబర్ తర్వాత కంటిన్యూ అవుతుందా వీళ్ళకి? కంటిన్యూ అవుతుంది. ఈ 3 months పర్వాలేదు, కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు పాపం. అందుకని అయితే వీళ్ళకి ఏంటంటే రుణ రోగ శత్రు స్థానం ఒకటి. సింహరాశి వాళ్ళకి 7th house అంటే భార్య గురించి, తర్వాత ఫ్రెండ్స్ గురించి, బిజినెస్ పార్ట్నర్ గురించి అదంతా ఉన్న ప్లేస్. కానీ దీనికి సంబంధించిన ఇష్యూ అయితే ఈ ఒక 3 months ఆ నెగిటివ్ అనేది తగ్గుతుంది. తర్వాత మళ్ళీ నవంబర్ తర్వాత కంపల్సరీ అష్టమ శనికి ఇంకా 2 years ఉంటుంది కదా. సో ఆ 2 years ఉన్నప్పుడు ఏమైతుందంటే వీళ్ళు కొంచెం ట్రావెలింగ్ లో చూసుకోవాలి. నేను చెప్పినట్టుగా అసలు కొన్ని మంది యాక్సిడెంట్ కూడా అయిందని చెప్పాను కదా, పూజలు తప్పకుండా చేసుకోవాలి. నెక్స్ట్ కోర్టు కేసులు ఇవన్నీ ఏదైనా గొడవలు అనవసరంగా ఉంటే తగ్గించుకోవాలి వాళ్ళంతలో వాళ్ళు. నెక్స్ట్ ఈ అష్టమ శని టైమింగ్ లో వీళ్ళు నవంబర్ తర్వాత మేజర్ గా పూజలు చేసుకోవడం మంచిది. పూజలు అండి అంటే ఇప్పుడు మనం వచ్చి అష్టమ శని అనేటప్పుడు ఏమైతుందంటే వాళ్ళ జాతక పరంగా సింహరాశికి జనరల్ గానే శని మంచోడు కాదు. అయితే అందులో అష్టమంలో ఉంటే ఇంకా కష్టాలు ఇస్తూ ఉంటాడు. సింహరాశికి అధిపతి సూర్యుడు పుత్రుడే కదా ఈయన. వాళ్ళకి ఇద్దరికి అస్సలు పడదు. కానీ ఏమైతుందంటే వీళ్ళు చేయవలసిన పూజలు ఎక్కువ సూర్యుడికి చేసుకోవాలి, శనికి చేసుకోవాలి, ఇద్దరికి. ఎందుకు అట్లనంటే ఇప్పుడు వాళ్ళ రాశి అధిపతి ఏమైతుందంటే మామూలుగా శనిని పూజ చేస్తే కూడా ఈయన కొంచెం సమస్యలు ఇస్తాడు. సో వీళ్ళిద్దరికి పడదు కదా. సో అందుకే సూర్యుడికి ఆదివారంలో సప్తమి తిథిలో వీళ్ళు చేసుకోవాల్సింది తప్పదు. నెక్స్ట్ వచ్చి శనివారం రోజుల్లో ఏంటంటే శనికి ఆది దేవతలు కదా పూజ చేసుకోవాలి, డైరెక్ట్ గా శనికి చేయవద్దు. అది ఎప్పుడు నవంబర్ తర్వాత చేస్తున్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళ గుడికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చాము. ఒకవేళ వాళ్ళ జాతక రీతిగా శని వగ్రం కాకపోతేనో లేదు మాంది గ్రహం కాకపోతే వాళ్ళు అప్పుడు శనికి డైరెక్ట్ గా వెళ్ళి పూజలు చేయవచ్చు. ఇప్పుడు కాదు నేను చెప్పేది నవంబర్ తర్వాత. సో అప్పుడు చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఒకవేళ జాతకంలో వగ్రం లేదు, ఎట్లనే నార్మల్ గానే ఆయన వగ్రం లేదు నవంబర్ తర్వాత అనుకోని, నవంబర్ ఎండింగ్ వరకు ఉందాం, సో 28th వరకు ఉందాం, అప్పుడు వాళ్ళు వెళ్ళి పూజలు చేయడం మంచిది. అండ్ అలానే సూర్యుడికి కూడా చేసుకుని దాంతో పాటు ఈ రెండుటికి అంటే ఆదివారం అయితే సూర్యుడికి, తర్వాత ఏంటంటే సప్తమి తేదీలో చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి టోటల్ నంబర్ 10 వచ్చిన రోజు 10, ఎందుకంటే 10 అంటే సూర్యుడికి సంబంధించిన పవర్, డేట్, మంత్, ఇయర్ అన్ని కలిపితే 1 వస్తాయి చూడండి. ఆ రోజు చేసుకోవడం మంచిది అనమాట సూర్యుడికి. సో నెక్స్ట్ శనివారంలో త్రయోదశి తిథిలో శనీశ్వరుడికి సంబంధించింది గుడికి వెళ్ళి చేసుకోవచ్చము, లేదు ఇంట్లో కూడా చేయవచ్చు. వాళ్ళకి వగ్రం లేదు శని అనేటప్పుడు ఇంట్లో కూడా పూజలు చేసుకోవచ్చు. శని త్రయోదశి వచ్చిన రోజు చేయాలి. వాళ్ళకి ఎట్లా చేసుకోవడం మంచిది అంటే ఇప్పుడు సింహరాశి వాళ్ళకి
ఏమవుతుందంటే ఒక చిన్న ప్రమిద తీసుకోవాలి. దాంట్లో వాళ్ళు ఏంటంటే అసలు అంటే నల్ల కలర్ లో ఒక క్లాత్ తీసుకుని దాంట్లో వత్తిలాగా తయారు చేసుకుని క్లాత్ తోటే వత్తి అంటే బ్లాక్ కలర్ థ్రెడ్ కావాలి కదా, అట్లాంటి వత్తిలు దొరికినా కూడా తీసుకొచ్చాం. లేదు క్లాత్ కాటన్ క్లాత్ కట్ చేసుకుని దాంట్లో ఏంటంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇంట్లో ఉన్న స్వామి వారి విష్ణుమూర్తి ఫోటో పెట్టేసుకోవచ్చు. లేకపోతే స్వామి వారి అయ్యప్ప స్వామి మొక్కే వాళ్ళు మొక్కొచ్చాము. అట్లా కూడా లేదు భైరవుడు కాలభైరవ స్వామి ఫోటో కొంతమంది పెట్టారు కొంతమందిలో, లేదు ఆంజనేయ స్వామి ఫోటో. ఓకే. సో ఇలా పెట్టి చేయడం వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ఈ ఒక అష్టమ శని ఒక దోషము 2 yearsకి తగ్గిపోతాయి. 2 years ఉంటాడు అంతే. దాని తర్వాత ఆయన 9th హౌస్కి వస్తాడు. 9th లో ఆయన నీచం అయిపోతాడు కాబట్టి వీళ్ళకి పెద్ద సమస్యలు అయితే రాదు. అంటే ఎప్పుడైనా శని వెళ్ళిపోయే ముందు ఎక్కువగా ఇబ్బంది కలిగించి తర్వాత వాళ్ళకి రిజల్ట్ అనేది పాజిటివ్ గా ఇచ్చేసి వెళ్తారంటారు కదా, అలాంటిది ఏదైనా జరగబోతుందా ఈ రాశి వాళ్ళకి? అంటే మనం ఎట్లానంటే కొన్ని జాతకాలకి ఏమైతుందంటే చాలా మేజర్ సమస్యలు ఇచ్చి మళ్ళీ మంచి చేస్తాడు. అంటే అది ఎందుకు సమస్యలు ఇస్తాడు అంటే దాన్ని తమిళ్లో నీతిమాన్ అంటారు. నీతి అంటే చాలా ధర్మానికి అసలు ఆయన నిలదీస్తాడు, అంటే ధర్మ మార్గంలో వెళ్ళమంటాడు. చెప్పాలంటే ఈశ్వరుడి పట్టం ఆయనకి ఇచ్చారంటే దేవుడికి ఈక్వల్ గా చూడాలి ఆయన్ని. శనీశ్వరుడు గ్రహమే కాదనే చెప్పాలి. సో అంత మంచి ఒక వ్యక్తి అనేది ఆ మనస్తత్వము, ఎవరు తప్పు చేసినా సొంత తల్లియే తప్పు చేసినా శిక్ష ఇస్తాడు ఆయన. అంత ఒక ఇది అంటే అంత నిజాయితీగా ఉంటాడు. అందుకే ఆయనకు పేరు ధర్మవాన్ అన్ని చెప్తారు తమిళ్లో అయితే, కానీ నిజం చెప్పాలంటే అంత నీది న్యాయము వెళ్తాడు అని. అయితే కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన త్రూలో కరెక్ట్గా ఫాలో అవుతాయి. తప్పకుండా ఆయనకి ఏంటంటే కష్టాలు ఎందుకు ఇస్తాడు, వీళ్ళు చేసిన తప్పులకి. సో అది తొలగిపోతుంది. తర్వాత సరే దాంట్లో వీళ్ళు కష్టపడారు, అసలు మన దగ్గర క్షమించమని కోరుకున్నారు, నిజంగా వాళ్ళు బాధపడారు కదా, వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళకి అసలు పనిష్మెంట్ దొరికిన తర్వాత మంచిదే అవుతారు కదా, సో అప్పుడు మంచి చేసేసి వెళ్తాడు. అది ఓకే. సో ఆ విషయం తప్పు చేసినందుకు దానికి శిక్ష, ఖచ్చితంగా దాని నుంచి బయటికి పడ్డందుకు హ్యాపీ మూమెంట్ ఏదో ఒకటి ఉండాలి. శనిలాగా ఇచ్చేవాళ్ళు ఎవరినే లేదని చెప్తారు, అంత మంచి చేస్తాడు. అంత మంచి మనస్తత్వం. ఎట్లా శివుడు బోలా శంకరుడు, ఈయన కూడా అంతే. ఆయన నమ్మామంటే చాలు, అసలు ఏదైనా ఆయన ఇచ్చిందని ఆయన అంటారు అప్పుడప్పుడు, శని కొడుపరు ఎవరు తడుపరు అట్లా అంటారు. అంటే శని ఇచ్చేదాన్ని ఎవరు ఆపగలరు, ఆయన ఇష్టం ఉంటే ఎంతనే ఇచ్చేస్తాడు. ఏదైనా సరే, ఇబ్బంది అయినా సరే, మంచి అయినా సరే, మంచి అయినా ఇస్తాడు. ఆయన ఒకటే అంటాడు కోపంగా, నేను ఇచ్చేదాన్ని ఎవరు ఆపగలుగుతారు అట్లని అంటాడు. సో నేను ఇంకొక మాట చెప్పాలంటే శనీశ్వరుడు కృష్ణ పరమాత్మను కూడా పట్టిండు వచ్చే. సో గణపతిని ఒక్కటే అసలు పట్టలేదు, ఆంజనేయ స్వామిని కూడా పట్టిండు. కానీ మీకు ఆ విషయం కూడా ఎట్లా చెప్పాలంటే కృష్ణ పరమాత్మని ఒక రోజు పట్టడానికి వచ్చినప్పుడు తను జల్ల పురుగులాగా వెళ్ళి అసలు డ్రైనేజ్ లో దాక్కుంటాడు. కానీ స్వామివారు ఈయన వచ్చాడు, అసలు శనీశ్వరుడు లోపల వచ్చి ఎంటర్ అయిన తర్వాత ఆయన అంటాడు, చూసావా నువ్వు పట్టే కాలం వచ్చింది కాబట్టి నేను వెళ్ళి దాక్కున్నాను, నువ్వు ఏం నన్ను చేయలేదు చూడు అట్లా అని అంటాడు ఈయన. దానికి కృష్ణ పరమాత్మ ఇలా చెప్తాడు కదా, శనీశ్వరుడు చెప్తున్నాడు నేను నేను ఎప్పుడో పట్టి వదిలేసినాను అంటాడు. ఎందుకు అట్లానంటే నువ్వు ఎంత పెద్ద దేవుడు, అసలు నువ్వు ఒక జల్లపురుకు లాగా ఒక డ్రైనేజ్ లో ఉండాల్సిన దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, నేను అప్పుడే పట్టేస్తాను అంటాడు. చూడు దేవుడు అయినా కానీ తప్పలేదు కదా. అందుకే అసలు అయితే ఒక విషయం ఇది ఇప్పుడు మన ఆంజనేయ స్వామికి కానీ వీళ్ళకి ఎలాంటి ఇది చేస్తాడంటే, ఆంజనేయ స్వామికి ఎప్పుడు పట్టే టైం వచ్చిందంటే ఆయన రామావతారం అప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి బాలం, శ్రీలంకకు ఇక్కడ ఇండియాకి బాలం పెడతారు కదా, అంటే రాయలు పెట్టే కదా బాలం అంటే బ్రిడ్జ్. ఓకే, అది కట్టున్నప్పుడు ఏమైతుందంటే శనీశ్వరుడు పట్టే టైం వచ్చింది. అప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు, నేను పట్టే టైం వచ్చింది, నేను పట్టాలంటే. స్వామి వారికి ఏమవుతుందంటే సరే నీ ఇష్టము, కానీ ఏమొకటంటే నా షోల్డర్ మీద వరకుమే వచ్చి నువ్వు కూర్చో చాలు, నువ్వు అంతే, నేను ఏమనను, నువ్వు పట్టాలంటున్నావు. మళ్ళీ ఏం చేస్తాడు, ఒక్కొక్కసారి నీ బాలం కట్టేటప్పుడు అంటే ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆ స్టోన్ ఉంటుంది కదా, దాన్ని తీసి పెట్టుకుని పోతాడు, షోల్డర్లో శని వచ్చి కూర్చున్నాడు. అదే మనం ఈయనకి ఇబ్బంది పెడతాం అనుకుంటే ఆయన మన మీద ఒక్కొక్క స్టోన్ గా తీసి మన మీద పెట్టి తీసుకెళ్తున్నాడు కదా ఆ బ్రిడ్జ్ కట్టడానికి. శనీశ్వరుడు ఉండి చూసాడు, పారిపోయింది. ఎంత తెలివిగా చూడండి. మనల్ని మనం ఎక్కువగా కష్టపెట్టుకోవాలా శని ఉన్న టైంలో? అట్లా కాదండి, ఇది వచ్చి శనీశ్వరుడు వచ్చి ఆంజనేయ స్వామి పట్టే టైం వచ్చింది కదా, ప్రతి దేవుళ్ళని కూడా పడతాడు కదా. అలా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని పట్టే టైం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ఎప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టుతున్న టైమింగ్ లోనే ఆ టైం వచ్చింది ఆయనకి, ఏళ్ళనా శని అనేది. సో అది కొంచెం కాలమే, ఇప్పుడు ఏళ్ళ 4 ఉంటుంది, లేదు 7.5 months పడతాడు, లేదు 7.5 years
కంటిన్యూగా కూడా పడతాడు. ఈ విషయం కూడా ఉంది, అది కూడా చెప్పాలి మీకు. సో ఇందులో ఏంటంటే కొన్ని వాళ్ళు మంచి పుణ్యం చేసిన వాళ్ళకి, మంచి చేసిన వాళ్ళకి 7.5 hours పట్టి వదిలేస్తాడు. అట్లా కూడా ఉంటది, అట్లా కూడా కొన్ని ఉంటది, అది చెప్పాలి. సో అప్పుడు ఏమైతుందంటే ఈ ఆంజనేయ స్వామిని పడుతున్నప్పుడు ఆయన ఒక నిబంధన పెడుతున్నాడు, సరే నువ్వు నన్ను పడతావు కానీ నా బాడీలో ఏదో ఒక ప్లేస్ ఆయన అసలు అంటే ఇది చేస్తాడు కదా, అట్లా నా షోల్డర్ మీద వచ్చి కూర్చో అంతే, నువ్వు పట్టాలి అంతే కదా అట్లా అని చెప్పేసి. తర్వాత శని వచ్చి తన షోల్డర్ మీద కూర్చుంటాడు, ఒక్కొక్క బండరాయిగా తీసి పెడుతున్నాడు కదా, ఆ బరువు ఆయన మొయ్యలేదు అసలు, ఎవరు శనీశ్వరుడు మీద పెడుతున్నాడు కాబట్టి. అందుకే శనీశ్వరుడు అసలు ఆంజనేయ స్వామి అంటే ఆయనకు భయం, ఒబ్బా మన మీద బరువు పెడతాడు, మన ఆయనకు భరిస్తామంటే ఆయన మనకి ఇట్లా కష్టం పెడుతున్నాడని సార్లే నేను పట్టింది వదిలి వెళ్ళిపోతాడు ఆయన. చాలా తక్కువ టైమే పడతారు వాళ్ళు, ఎక్కువ టైం కాదు. కానీ ఇది సామాన్యులకి అంత తక్కువ టైం అనేది సాధ్యపడదేమో కదా. కొన్ని మంచి పుణ్యం చేసిన వాళ్ళకి, చాలా మంచి చేసిన వాళ్ళకి ఆయన వచ్చి 7.5 minutes పట్టి వెళ్ళిపోతాడు అంతే. అట్లా కూడా ఉంది. ఇది 7.5 years మనం భయపడుతున్నాం కదా, ఆయనకు ఉన్నది తమిళ అంటారు 7.5 నిమిషం అయినా, సెకండ్స్ అయినా, లేకపోతే అసలు అవర్స్ అయినా, లేకపోతే 7.5 వారం అయినా, లేకపోతే 7.5 నెల అయినా, 7.5 సంవత్సరం అయినా ఉంటాడు. దాంట్లో పట్టి వెళ్ళిపోతాడు. ఫుల్గా 7.5 సంవత్సరం కష్టం పెట్టేది కాదు, చాలా మందికి 7.5 సంవత్సరం కష్టం పెడతాడు. అది కూడా చూడాలి. అయితే ఇప్పుడు ఈయన గురించి మనం చూసాం. సో ఇంకొకటి మన టాపిక్ చెప్పాలి, ఇదే శనీశ్వరుడు గురించి. ఇప్పుడు గణపతిని పట్టడానికి వస్తే ఆయన ఇంకా ఎంత తెలివి చూడండి. అసలు ఆయన ఏం చేస్తాడు, స్వామివారి దగ్గర వస్తాడు, నేను పట్టే అవకాశం టైం వచ్చింది, నేను వచ్చి పట్టాలి. ఒకటి శనీశ్వరుడు నాకు మాట ఇవ్వాలి, ఇవాళ నాకు కొంచెం వర్క్ ఉంది, నాకు కొన్ని పూజలు ఉన్నాయి, రేపు వచ్చి పట్టు అట్లా అని అంటాడు. సరే అని చెప్పేసి ఈయన చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వస్తాడు శనీశ్వరుడు, వచ్చి సరే నేను ఇవాళ పట్టాలి కదా, నేను నీకు ఏమన్నాను, రేపే కదా రమ్మన్నాను అన్ని మళ్ళీ నెక్స్ట్ డే అదే చెప్తుండ ఆయన, ఇవాళ కాదు కదా, ఎవ్రీడే ఇదే రిపీట్ చేస్తున్నారు. ఆయన ఇంతవరకు గణపతిని పట్టడానికి వీలు కాలేదు ఆయనకు. అంటే దాని వెనకాల కూడా ఏదైనా రీజన్ ఉందా? ఉంటుంది. ఎందుకంటే ఇంత మందులకు అసలు ఎంత పెద్ద అంటే దుష్ట శక్తులు ఉన్నా కానీ వాళ్ళు తెలివితో కొన్ని ఆపగలరు. అవును, అది కొన్ని దేవతలకు వరకుమే ఉంటుంది. అందుకే ఇప్పుడు శనీశ్వరుడికి జనరల్గా ఏందంటే గణపతి దగ్గర కానీ, ఆంజనేయ స్వామి దగ్గర కానీ, తర్వాత మన ఇప్పుడు తిరుపతి బాలాజీ స్వామి దగ్గర కానీ అంత తొందరగా వెళ్ళాడు ఆయన. శనీశ్వరుడు భయపడుతూ ఉంటాడు అసలు, ఆయన అట్లా ఉంటాయి. గణపతికి రోజు ఒక రోజు, ఈ రోజు వద్దులే నెక్స్ట్ డేని అట్లా తప్పించుకుంటూ ఉంటాడు. సరే అండి, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి.